హైదరాబాద్ లో 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు. నిర్మాణ సంస్థలు చేస్తున్న సేవలను అభినందించారు. తెలంగాణలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ రంగ కాంట్రాక్టర్లను వెల్త్ క్రియేటర్లుగా చూస్తుందని ఆయన అన్నారు. వారికి అన్ని విధాలా సహకరిస్తామన్నామని హామీ ఇచ్చారు. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొని రావాలి అంటే సంక్షేమానికి కావాల్సిన సంపద కూడా కావాలి. సంపద కావాలి అంటే సంపద సృష్టించేటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా కావాలి. సంపదను సృష్టిస్తేనే ఆ సంపదను ప్రజలకు పంచగలం, ప్రభుత్వాలని నడపగలం. సంపద సృష్టించేటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా గాయపరచాలనేటువంటి ఆలోచన ఇందిరమ్మ రాజ్యానికి ఉండదు, ఉండబోదని చాలా స్పష్టంగా చెప్తాను. 60s, 70s రెపరెపలాడినటువంటి కంపెనీలు ఇవాళ చాలా కంపెనీలు కనపడకుండా పోతా ఉన్నాయి. కారణం రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఉత్పన్నమైనటువంటి ఈ సమస్యల్ని అధిగమిస్తే తప్ప ఈ కంపెనీలన్నీ కూడా మేము చేసేటువంటి నిర్మాణ రంగానికి మేము కాంట్రిబ్యూట్ చేసే విధానం సంపూర్ణంగా చేయలేమని చెప్పేటువంటి మీ అందరి అభిప్రాయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులుగా మేము మాటిస్తా ఉన్నాం. సాధ్యమైనంత వరకు గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామాలలో తాగునీటి సమస్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. అధికారులతో చర్చించి హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని మంత్రి అన్నారు. ఇప్పటికే వివిధ గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం అప్లికేషన్ తీసుకుంది. త్రాగునీటి సమస్య ఎక్కడున్నా దయచేసి నా దృష్టికి తెమ్మని పౌరులందరినీ కోరుతాను. ఒక ప్రజాప్రతినిధులే కాదు, ఎవరున్నా త్రాగునీటి సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. మిషన్ భగీరథ యొక్క నీటి లభ్యత కావచ్చు, స్టోరేజ్ కి ఉన్న ట్యాంకుల వ్యవస్థ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్కి అయ్యేటువంటి పైపులకు సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు. ఈ 3 అంశాల లోపల 3 అంచెల్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా దాని వెంటనే నిధులు కూడా ఉన్నాయి, పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించిన వాళ్ళని బాధ్యులను కూడా ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తేకపోతే వాళ్లే బాధ్యులు అనే మాట కూడా చెప్పాను. కాబట్టి గ్రామాల అభివృద్ధి అనేటువంటిది అయితేనే రాష్ట్ర ప్రగతికి ముందుకు పోయేటువంటి అవకాశం. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. డప్పు వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా ఆయన వ్యవహరించనున్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఏఐసీసీ పెద్దలకు మల్లు రవి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించిన విషయం తెలిసిందే. సమైక్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మల్లు రవి అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన 17 అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారని ప్రస్తావించారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇవ్వటం వల్ల మల్లు రవిని ఎంపవర్మెంట్ చేసినట్టు అని నేను అనుకోవటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఈ ఎంపవర్మెంట్ అందినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకనంటే నేను ఇక్కడ ప్రత్యేక ప్రతినిధిగా నాకున్న అన్ని అవకాశాలని తెలంగాణ ప్రజల కోసం, ముఖ్యంగా ఎన్నికలు అయిపోయాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్తో పాటు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఢిల్లీలో ఉండి ఇంతకుముందు ప్రత్యేక ప్రతినిధిగా ఏ రకంగా వారికి సహాయం అందించానో అదే రకంగా అందిస్తానని ప్రజలందరికీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇంజనీరింగ్ నిపుణులతో 2-3 రోజుల్లో ఒక కమిటీని వేసి చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ప్రకటనను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని కాంగ్రెస్ నేత నిరంజన్ అన్నారు. ఈ యుగంలో జరిగిన అతిపెద్దగా మోసానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిదర్శనమని తెలిపారు. ఇదనగా మోసం కేసీఆర్ పర్యవేక్షణలో జరిగిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు భయపడి 3 నెలలు దాటిన సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చిత్తశుద్ది లేకుండా దాటివేసే విధంగా స్పందిస్తున్నారని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రజల ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు పెట్టి కాంట్రాక్టర్లకు అడుగులకు మడుగులెత్తుతూ
వారి ప్రయోజనాలను రక్షించడానికే ప్రయత్నం చేశారు కానీ ప్రజల ప్రయోజనాలను రక్షించడానికి ప్రయత్నం చేయలేదు. ప్రజల ప్రయోజనాలను వారు పూర్తిగా విస్మరించి పనిచేశారు. ఈ కుంగుబాటుకు వారిని బాధ్యులుగా చేయాలనే మాట నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంట్రాక్టర్లుగా నైతికంగా పనిచేసే తమ బాధ్యతను అనేది పక్కకు పెట్టి ప్రజా ధనాన్ని దోచుకోవటం జరిగింది అనే మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి పనిలో కానీ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నవారో వారిని అందరినీ కూడా బ్లాక్ లిస్టులో పెట్టాలనేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ ఈసారి గజ్వేల్ కామారెడ్డిల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా కామారెడ్డిలో ఓడిపోయి గజ్వేల్లో గెలిచారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. డిసెంబర్ 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో చాలా మంది నూతన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు మిగిలిపోయిన వారు 12న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండు సందర్భాల్లో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. తన ఫామ్ హౌస్ లో కింద పడడంతో తుంటి ఎముక విరిగి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఆయన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సొంత నియోజకవర్గం సిరిసిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజల తరపున గొంతుకను వినిపించడంలో దేశంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని స్పష్టం చేశారు. బీజేపీ కాంగ్రెస్ కలిపి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని అది ఎప్పటికీ సాధ్యం కాదని వారు గ్రహించాలని అన్నారు. గతంలోనూ చాలా మంది ఇలాగే కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తొక్కేస్తామన్నారని అలాంటి వారు ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎంత పవర్ఫుల్ గా ఉంటారో ఇక చూస్తారని రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని తెలిపారు. మీ గురువులతోనే కాదు మీ వల్లే ఏమవుతుంది అంటూ కేటీఆర్ విమర్శల అస్త్రాలు సందర్శించారు. ఢిల్లీ మేనేజ్మెంట్ కోటాలో సీఎం పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలేనని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల అమలును తప్పించుకునేందుకు నిత్యం ఏదో ఒక అవినీతి కథ అల్లుతున్నారని కేటీఆర్ విమర్శించారు. 6 డిక్లరేషన్లు అంటూ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని నాడు కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమవుతుందని అన్నారు. రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో ప్రజల పక్షాన గొంతు విప్పడంలో ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడుతాడు ముఖ్యమంత్రి 100 మీటర్ల కింద దొక్కుతాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయనేమో ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్ కుల్లా చెప్తుండ ఆయన మనం కొట్లాడుకుంటూ కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం కొట్లాడుకోవద్దు, మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతుండ్రు. చూసిండ్రా లేదా మీరు? నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డర ఖాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు. నాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అబద్దాలు, నేడు పాలనలో అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ అన్నారు. మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా రాష్ట్రంలోని 1.5 కోట్ల ఆడపడుచులు ఉన్నారని, వారందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా అని ప్రశ్నించారు. మార్చి 17తో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తి అవుతాయని, ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు ఉంటాయని, ఆలోపు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయలు, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తేనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తారని అన్నారు. మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లుంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2,500 బోనస్, 4,000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లేస్తారు. ఇయ్యలేదనుకో ఇదే ప్రజలు మళ్ళా కర్రు కాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టేది ఖాయం. మీరు కూడా చర్చ పెట్టాలి. మార్చి 17కు 100 నిండుతున్నది.
100 డెడ్ లైన్ 50 రోజులు ఇయ్యద్దని రూల్ ఉంది. 50 రోజులకు ఇయ్యద్దని వాళ్ళని ఆపుతుర్రా ఏంది నిన్ను? రేవంత్ రెడ్డి ఇంకా 100 నిండలే వద్దు నిన్ను వాళ్ళు ఆగబడుతుర్రా? ఇప్పుడు 100 ఈజ్ యువర్ డెడ్ లైన్. నువ్వు 30కి 40 రోజులకి 50, ఇప్పుడు ఆల్రెడీ 60 రోజులకు వచ్చింది, 2 నెలలకు దాటింది, దగ్గర 2 నెలలకు రానే బట్టే ఈ మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాం అంటే ఇదంతా కూడా వాళ్ళకు గోబల్స్ ప్రచారం చేసిండ్రు. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా, బడ్జెట్ లేదని తెలిసి కూడా ప్రజలను ఆశపెట్టి మభ్యపెట్టి ఇవాళ ప్రజలను మోసం చేసినటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ మనం కూడా గమనిస్తా ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బూటకపు ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ముషీరాబాద్ లోని కశిష్ ఫంక్షన్ హాల్లో ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు వివరించి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎవరు వచ్చి ఎన్ని హామీలు ఇచ్చినా వాటిని నమ్మవద్దని, బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్ర అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను గడప గడపకు వివరిస్తూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి ముగ్గురు నాయకత్వం మీద ముందున్నాం. కార్యకర్తలుగా జీవితాన్ని ప్రారంభించి పార్టీ కొరకు కష్టపడుతూ నాయకుడికి నమ్మకంతో పనిచేస్తూ కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండడం వల్లనే మాకు ఈ స్థాయి అవకాశం నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను వస్తున్న సమయంలోనే సోదరుడు ఒక మాట చెప్పిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి ఉద్యమకారులకు, రాజకీయంగా పార్టీని బలోపేతం చేసి కష్టపడుతున్నటువంటి నాయకులు, కార్యకర్తలకు అగ్రనాయకత్వం అనుకున్న రీతిలో మాకు అందుబాటులో లేకపోయింది. రాబోయే కాలంలో కానీ అందుబాటులో ఉన్నట్టయితే మరింత జోరుతో ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి మోడీని నిలువరించాలనేది తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేని ఆలియన్స్ ఇది. ఇప్పుడు అన్ని పార్టీలు చెల్లచెదురుపై పోతున్నాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. మోదీ దేశం కోసం పనిచేస్తే కాంగ్రెస్ నెహ్రూ, గాంధీ కుటుంబం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. సామాజిక న్యాయం పేరుతో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. ఈరోజు నితీష్ కుమార్ గారు ఆ యొక్క కూటమి నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. తెలంగాణ ప్రజలు కూడా మీరు గమనించాలి. అవకాశవాద రాజకీయాలు కేవలం వీళ్ళ మోదీ గారు అవినీతిని అరికడతా ఉన్నారు. కుటుంబ పాలనను చరమగీతంతో ఇవాళ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో వంశపారపర రాజకీయాలకు చెల్లు చీటి అని చెప్పడము, అండ్ మోర్ పర్టికులర్ జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. మోర్ ఓవర్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు, మైనార్టీ ఓటు కోసం వారు అవలంబిస్తున్న విధానాలు ఇప్పుడిప్పుడే కనువిప్పవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మోదీ గారు దేశం కోసం, దేశమే నా కుటుంబం అని చెప్పి వారు పనిచేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం ఇవాళ నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యుల కోసం పనిచేసే పార్టీగా. హస్తినాపురం డివిజన్ పరిధిలోని హుడా భారతి నగర్ కాలనీ వాసుల కోరిక మేరకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుడా భారతి కాలనీ నగర్ పార్క్ సమీపంలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్క్ వద్ద వ్యర్థ పదార్థాలు వేయడం, అలాగే పిచ్చి మొక్కలు పెరిగాయని కాలనీ వాసులు ఎమ్మెల్యేకు తెలిపారు. అలాగే ప్రహరీ గోడ కూడా జరిగిందని, అభివృద్ధి చేయాలని కోరారు. పార్కు చుట్టుపక్కల ప్రాంతంలో సాయంత్రం సమయంలో కొందరు ఆకతాయిలు వచ్చి ఇబ్బందులు సృష్టించడం జరుగుతుందని సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దాడిలో భాగంగా సుధీర్ రెడ్డి పార్కు నందు రాబోయే రోజుల్లో పచ్చదనం ఉట్టిపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వాకర్స్ కోసం అద్భుతమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పార్కు నందు మట్టి పోయించి అనంతరం పార్కు యొక్క ప్రహరీ గోడ ఎత్తు పెంచడం జరుగుతుంది అని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడేలా పార్కులు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. భారతదేశంలో అత్యధిక పార్కుల్లో కల్లా కేవలం ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఉన్నాయని తెలిపారు.
పటంచెరు మండలం ముత్తంగి గ్రామంలో సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు గౌతమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా సీనియర్ పురుషుల కబడ్డీ రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపును కబడ్డీ జాతీయ క్రీడాకారుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. స్వతహాగా క్రీడాకారుడైన తాను కబడ్డీ క్రీడను ఎంతగానో ఆస్వాదిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తనకు ఇష్టమైన క్రీడల్లో కబడ్డీ ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. ముత్తంగిలో జిల్లా స్థాయి రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్, కబడ్డీ సంఘం జిల్లా కార్యదర్శి ఎల్లయ్య, ఉప సర్పంచ్ రంగారెడ్డి, స్థానిక నాయకులు, కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక పాలన ఉద్యమకారుల పాత్ర సదస్సుకు ముఖ్య అతిథిగా హుజరాబాద్ కు శాసన మండలి సభ్యులు టీజేఎస్ అధ్యక్షులు ప్రో కోదండారాం విచ్చేశారు. ఈ సందర్భంగా టీజేఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండారాంను హైదరాబాద్ లో కామారెడ్డి జిల్లా తెలంగాణ జనసమితి టీజేఎస్ ప్రతినిధులు సన్మానించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ నిజన రమేష్, జిల్లా ప్రెసిడెంట్ కుంబాల లక్ష్మణ్, ప్రతినిధులు రజనీకాంత్, మధు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కేంద్ర నిధులతో సర్పంచులు నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలను కూడా ప్రారంభించకుండా సర్క్యులర్లు జారీ చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా జిల్లాలో రాచరిక పోకడలతో సర్పంచులను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుందన్నారు. రాష్ట్ర గతంలో ప్రభుత్వము ఏకగ్రీవంగా గెలిచిన గ్రామ పంచాయతీలు కూడా కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఇప్పుడు సర్పంచ్ల పరిస్థితి ఏంది? ఈ 31st తోని వాళ్ళ 10 కాలం ముగుస్తున్నది. వాళ్ళు అప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి, అప్పుడున్నటువంటి ఆ లీడర్లను నమ్మి, అప్పుడు అధికారాన్ని నమ్మి అన్ని పనులు చాలా పనులు చేశారు. సరే, కేంద్రం మోడీ గారు నిధులు ఇస్తారు, ఇచ్చిన మాట తప్పరు, నిధులు వస్తున్నాయి మాకు ఇస్తారు కదా అని చెప్పి చాలా మంది సర్పంచులు మోడీ గారు ఇచ్చిన నిధులు ఇలా ఈ నాయకులు ప్రభుత్వం ఇస్తుంది ఎటుపోతే పైసలు కాదని చెప్పి అన్ని పనులు చేయించుకున్నారు, చాలా పనులు చేశారు. గ్రామ పంచాయతీ నిధులు మనవి. అప్పుడు ప్రభుత్వం నిధులు ఇవ్వక ఇబ్బంది పట్టింది. కనీసం బిల్లు రికార్డు ఇవ్వాలి. నాకు తెలిసి ఇప్పటికే 1800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఆల్రెడీ. వాళ్ళ బిల్స్ పెండింగ్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ కూడా కనీసం ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ గ్రామ పంచాయతీ సర్పంచ్ల పరిస్థితి ఏంది? ఇవాళ ఈ 31 తారీఖు అయిందంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కొక్క సర్పంచ్ 80 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయల వరకు కూడా నమ్మి పనులు చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యానగర్లోని హిందీ మహావిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్ట్ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ తదితరులు పాల్గొన్నారు. గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థను గురించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గెస్ట్ లెక్చరర్స్ సంఘం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. విద్యార్థులకు సరైన విద్యను అందించే దిశగా లెక్చరర్లు విద్యను అందించాలని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించి సంవత్సరంలోని 12 నెలల శాలరీని అందించే దిశగా ప్రభుత్వం చూడాలని గెస్ట్ లెక్చరర్స్ అధ్యక్షులు ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యకి, స్కూల్ విద్యకి అనుసంధానంగా ఉన్న ఇంటర్మీడియట్ విద్యలో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న వేలాది మంది ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా వారిని చూడట్లేదనేది మొదటి అంశం. అట్లాగే వారి ఉద్యోగ భద్రతకి ఇబ్బంది ఉందనేది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే ఎగ్జామ్స్ నిర్వహణలో కానీ మిగతా అంశాల్లో కానీ ప్రధానంగా వీరి సమానంగా చూడట్లేదనేది మరో అంశం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్గా అట్లాగే అతిథి అధ్యాపకులకు సంబంధించిన విషయంలో మేము వీళ్ళకు కొన్ని హామీలు ఇచ్చాం. ఆ హామీలను నెరవేర్చే క్రమంలోనే ఈరోజు ఈ మీటింగ్ని మేము అతిథులుగా వచ్చాం. ప్రధానంగా మేము ఏం కోరుకుంటున్నామంటే ఎవరైతే ప్రధానంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో, రాజ్యాంగబద్ధమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే మేము వారికి ఆ విషయంపై హామీ ఇచ్చాం. ఆ నేపథ్యంలోనే రేపు భవిష్యత్తులో జరగబోయే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి సంబంధించిన విషయాల మీద మేము వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాళ్ళ న్యాయపరమైన సమస్యలు ఏవైతున్నాయో పరిష్కరించడంలో అధికారులు కూడా చొరవ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది
ఆ నేపథ్యంలోనే మేము భవిష్యత్తులో కూడా వారి న్యాయపరమైన సమస్యల కోసం పనిచేసే ప్రయత్నంలో మా పాత్రను మేము నిర్వర్తిస్తాం. చేస్తామని చెప్పేసి వాళ్ళ అవకాశం కోసం వాడుతున్నారు. 10 సంవత్సరాలు పాలనలో ఉన్నారు, కానీ ఎన్నడూ కూడా కనీసం వెళ్ళి పలకరించి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని మనం ముందుకు అడిగేసినా కూడా ఎక్కడ తీసుకోలేనటువంటి దాఖలాలు. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని చెప్పడానికి మీరే ఉదాహరణ. ఇక్కడ నుంచి మనం చెప్పాల్సిన అవసరం కదా. ఈ దానికి ఒక యూనిటీగా ఏర్పడి మేము ఒక అసోసియేషన్ గా ఉండాలి అని చెప్పేసి మీరందరూ కూడా కలిసి ఒక యూనియన్ గా ఫామ్ అయి దానికి ఒక బాడీని క్రియేట్ చేసుకొని నలుగురు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి బాగుంటుందని ఒక 10 సంవత్సరాల నుంచి మీరు ఈ పోరాటం చేస్తూ మీ పోరాటానికి నా మద్దతు డే 1 నుంచి కూడా మీకు 2018 మేనిఫెస్టోలో ఆ రోజు మేనిఫెస్టో కమిటీ ప్రెసిడెంట్ చైర్మన్ గా దామల రాజనరసింహ గారు ఉన్నారు. నేను దాంట్లో అన్నతో పనిచేస్తాను. ఆ సందర్భంలో అందరి సంస్థలు తీసుకొచ్చి అందులో పెట్టించారు. హైదరాబాద్ మల్లాపూర్ కు చెందిన పలు కార్మిక సంఘ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డిలను కలిశారు. తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మీట్ అయ్యారు. ఈ సందర్భంగా తమ పలు సమస్యలను తమ కార్మిక నాయకుడు డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. కార్మికులకు తమ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించాలని, అలాగే కార్మికులకు ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, అలాగే వారి జీవన ఉపాధి ఆరోగ్యం పట్ల తగిన చర్యలు తీసుకునే విధంగా చూస్తానని డిప్యూటీ మేయర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. గత 45 రోజులుగా 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తారని ఆయన వివరించారు. అయితే ఒకరికి మంచి జరిగితే ఇంకొకరికి ఇబ్బందులు జరగడం బాధాకరమని, ఈ ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారని సజ్జనర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రైలీ 2015వ జయంతి వేడుకల్లో సజ్జనర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆర్టీసీ బస్సులలో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, త్వరలో 2375 కొత్త బస్సులను తీసుకుంటున్నామని, అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థకి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆడపిల్లలకి, మహిళలకి, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా ఫ్రీ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే నిర్ణయము. దానివల్ల ఈరోజు చాలా మంది మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క 45 రోజుల్లో దాదాపు 12 కోట్ల మంది పైన మా బస్సులో ప్రయాణించారని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్లీ ఒకరికి మంచి జరిగితే ఇంకోటి వాళ్ళకి డెఫినెట్లీ అది ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా మన అందరూ కూడా అది ఇబ్బంది కలిగిందని చెప్పి కూడా నా దృష్టికి కూడా చెప్పడం జరిగింది. చాలా మంది మీలో ఉన్న వాళ్ళు కూడా నా మెసేజ్ ఇచ్చారు. కొంతమంది కలుగుతుంది, ఏదో చేయండి సార్, మీ హయాంలో చేయండి అని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తెలుసు, దాదాపు వచ్చే రోజు 2375 బస్సెస్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక బస్సెస్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మనకు కొంచెం వెసులుబాటు దొరుకుతుంది. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్లో త్రివేణి విద్యా సంస్థల ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యున్నత ప్రమాణాలతో పాస్ అయిన విద్యార్థుల విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ గతంలో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులకు ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మంచి గ్రేడ్లో పాస్ కావాలని కోరారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలతో త్రివేణి విద్యా సంస్థలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. దీనికి తాము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని వారు తెలిపారు. విద్యా వ్యాపారంగా కాక సామాజిక బాధ్యతగా అత్యుత్తమ ప్రమాణాలు త్రివేణి విద్యా సంస్థలు పాటిస్తున్నాయని వారు కొనియాడారు. త్రివేణి స్కూల్ చాలా మంచిది, కరెక్ట్గా సిస్టమేటిక్ చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదవాలి, టీచర్స్ చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు, ఫ్యాకల్టీ అంతా మంచిగా ఉంది. వాళ్ళ హార్డ్ వర్క్ డెడికేషన్ వల్ల ఈరోజు మా అబ్బాయి డెవలప్ అయ్యాడు. సో తను 15 ఇయర్స్ హెల్త్ బాగోపోయినా తను ఇప్పుడు 10/10 వచ్చింది. సో ఇప్పుడు జేఎంఎన్స్ అంబిషన్ అది కూడా కంప్లీట్ చేస్తున్నాడు. నేను ఈ 15 సంవత్సరాలు అసలు 40 సంవత్సరాలు కష్టపడిన హార్డ్ వర్క్ డెడికేషను అంత కష్టం అంతా కూడా ఈ రోజుతో అది క్లోజ్ అయిపోయింది. చాలా ఏడుపు వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. చాలా లైఫ్ లాంగ్ నాకు ఈ 100 డేస్కి ఒక స్వీట్ మెమరీ. ఎన్నో కష్టాలు పడ్డాను, అవన్నీ కూడా ఇప్పుడు జీరో అయిపోయింది. దీని అందరికీ మా మిస్సెస్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. టీచర్స్, ప్రిన్సిపల్ గారు అందరూ చాలా హార్డ్ వర్క్ డెడికేషన్. ₹1 అప్పు ఉన్నట్టుగా మార్నింగ్ 5 గంటలకు కాల్ చేసేవారు. సో అంత డెడికేషన్గా ఈరోజు టీచర్స్ ఫాలోఅప్ చేశారు. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా స్కూల్లో 24 hours
మనం కూడా చిల్డ్రన్స్ అందరూ కూడా వీళ్ళు కూడా చెప్పాను. 5 తర్వాత ఆఫ్టర్ 5 తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి అన్నాను. అదేవిధంగా చిన్నారావు గారు, ప్రిన్సిపల్ గారు, ఆల్ ఫ్యాకల్టీ మంచి హార్డ్ వర్క్ డెడికేషన్ ఇచ్చి చింతలో ఒక సామాన్యమైన కుటుంబం, ఆర్డినరీ కామన్ మ్యాన్ చదివే పర్సన్ కూడా ఈరోజు చింతల్లో నెంబర్ 1 టాప్ పొజిషన్లో ఉన్నారు. ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్ చదివిన వాళ్ళు నారాయణ చైతన్యంలో కోట్లు లక్షలు పెట్టి ఈరోజు అవుట్పుట్ రాలేదు. బట్ త్రివేణిలో నేను తక్కువ అమౌంట్తో కామన్ మ్యాన్గా డెవలప్ అయ్యాను. నేను కష్టపడి ఈరోజు నాకు హార్డ్ వర్క్తో నేను డెవలప్ అయ్యాను. సో నా అబ్బాయి దాన్ని అవుట్పుట్ చేయించాడు. సో హ్యాపీ త్రివేణి. ఎన్ని కోట్లు పెట్టినా చదవరాంది ఈరోజు నా అబ్బాయి నాకు అవుట్పుట్ చూపించాడు. త్రివేణిలో నెంబర్ 1గా సెటిల్ అయ్యాడు. నా చిన్న అబ్బాయి కూడా, రెండో అబ్బాయి కూడా త్రివేణిలో జాయిన్ చేశాను. ఆల్రెడీ త్రివేణిలో తను కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ జన్మకు చాలు నాకు ఇంకా చాలా థ్యాంక్ యూ సో మచ్. తలసేమియా రోగులకు రక్త కొరతను తీర్చేందుకు హెల్తీ లైఫ్ మై బర్త్ రైట్ సొసైటీ ముందడుగు వేసింది. తమ సంస్థ బాధ్యతగా హైదరాబాద్లోని తార్నాకలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తలసేమియా రోగుల కోసం నిత్యం రక్త సేకరణ చేసే సికిల్ సెల్ సొసైటీ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తుందని అన్నారు. తలసేమియా రోగులు ఎదుర్కొంటున్న రక్త కొరతను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుందని నిర్వాహకులు తెలిపారు.